అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కొత్తగా రోడ్డు రైల్ మార్గాలను ప్రతిపాదించింది. మైదాన ప్రాంతాలను మన్యంతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందించి కేంద్రానికి పంపించింది. ఉత్తరాంధ్ర ప్రగతి కోసం కూటమి చేపట్టిన చర్యలపై ఇన్సైడ్ స్టోరీ. ఏ రాష్ట్ర అభివృద్ధిలో అయినా మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైలు, రోడ్డు మార్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ వాస్తవాన్ని విస్మరించింది. దీంతో ప్రగతి పడకేసింది. గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రగతిని పట్టాలెక్కించే పనిలో ఉంది. మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో కొత్తగా రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంత ప్రగతి కోసం పక్కా ప్రణాళికలను రూపొందించింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఒడిశాను అనుసంధానం చేసే ప్రక్రియకు ప్రాథమిక మంత్రాంగాన్ని పూర్తి చేసింది. రోడ్డు, రైలు మార్గాల నిర్మాణం జరిగితే ఈ ప్రాంత ఉత్పత్తుల విక్రయాలతో వాణిజ్య రంగం బలోపేతం అవుతుందన్న ముందు చూపుతో వ్యవహరిస్తోంది. ఈ కార్య సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతినిధిగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కొత్త ప్రాజెక్టుల అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస వరకు రైలు మార్గం కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రాజాం, పాలకొండ, సీతంపేట, కొత్తూరుని కలుపుతూ ఒడిశాలోని పర్లాకిమిడి జిల్లా మీదుగా పలాసను అనుసంధానం చేసేందుకు ప్రాథమిక నివేదిక పొందుపరిచారు. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా రైల్వే మంత్రికి అందించారు. ఏపీ, ఒడిశాలోని మన్యం, మైదాన ప్రాంతాల వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అనుకూలించే రైలు మార్గం అనుమతి కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం నుంచి బొబ్బిలి, పార్వతీపురం, కొమరాడ మీదుగా ఒడిశాలోని రాయగడకు 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణం కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ప్రతిపాదనలు అందించారు. అలానే రామభద్రాపురం కూడల నుంచి రాజా, శ్రీకాకుళం జిల్లా పొందూరు మీదుగా విజయనగరం పార్లమెంటు స్థానం పరిధిలోని ఎచ్చర్ల జాతీయ రహదారిని అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరారు. కొత్త ప్రాజెక్టుల ఆమోదం కోసం గడ్కరీని తరచూ కలుస్తున్నారు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. రోడ్డు, రైలు మార్గాల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక భోగాపురం విమానాశ్రయం శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రారంభించాలన్న పట్టుదలతో కూటమి సర్కార్ పనిచేస్తోంది. ప్రతిపాదిత రామభద్రాపురం, రాయగడ రోడ్డు, చీపురుపల్లి, పలాస రైలు మార్గాన్ని నిర్మిస్తే ఈ ప్రాంతంలో ప్రజా రవాణా వ్యవస్థ విస్తృతం అవుతుంది. ఈ 2 ప్రాజెక్టులు చేపడితే ఒడిశా నుంచి విశాఖకు ప్రయాణ సమయం తగ్గుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ పథకాల కోసం విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కృషి చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రగతికి గేమ్ చేంజర్ గా మారతాయని భావిస్తున్నారు.